ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరూ ఇప్పుడు షుగర్ అని తెలిసిన వెంటనే షుగర్ పేషెంట్స్ మెయిన్‌గా షుగర్స్ కట్ చేస్తున్నారని చెప్పి కరెక్ట్. అనుకున్నాం. సో, ఈ షుగర్ ప్లేస్‌లో ఏంటంటే జాగరీ టీ అని లేకపోతే యెస్. జాగరీతో చేసిన స్వీట్స్ ఇది తినొచ్చు. ఎందుకంటే థాట్ ఈస్ న్యాచురల్, కరెక్ట్. అన్‌రిఫైన్డ్ అని అంటారు. సో, ఎంతవరకు ఈ జాగరీని యూజ్ చేయడం బెటర్ అంటారు? కరెక్ట్. సో, ఇప్పుడు మీరన్నది చాలా ఇంపార్టెంట్ విషయము. షుగర్ సబ్‌స్టిట్యూట్స్ అని మనం అంటాం ఇవన్నిటిని. ఒక్కటి చూడండి. బెల్లం నుంచే షుగర్ అనేది, చక్కెర అనేది ఉత్పత్తి అవుతుంది. సో, బెల్లం తిన్నా, చక్కెర తిన్నా లాస్ట్‌కి షుగర్ అనే అంటే కొంతమంది పదార్థం అంటారు ఉంటుంది. కదా! మేము షుగర్ అవాయిడ్ చేసాం. అంటే లైక్ బెల్లంని రిఫైన్ చేస్తే షుగర్ వస్తుంది. ఇది కరెక్ట్. అన్‌రిఫైన్డ్ కాబట్టి హెల్తీ అని అంటారు. అదే. ఇప్పుడు అది మీరు చెప్పారు కాబట్టి నాకు కూడా నా పేషెంట్స్ చాలా అడిగారు. అది ఎలా ఉంటుంది అనంటే ఒక జోక్ మేము మాట్లాడుకుంటాం మా డాక్టర్ కొలీగ్స్‌లో. అది ఎలా ఉంటుందంటే మీరు వెజిటేరియన్ తినండి, కొద్దిగా నాన్ వెజ్ తగ్గివ్వండి అంటే, నేను గడ్డి తప్ప ఏం తినట్లేదంటారు. గడ్డి ఎలా తింటున్నారు సార్ అని పేషెంట్‌ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మేకలు ఇవన్నీ గడ్డే తింటున్నాయి. లాస్ట్‌కి మేము తినేది మేకల్నే. సో, మేము ఓహో! గడ్డి ఇండైరెక్ట్‌లీ తింటున్నాం. దే ఆర్ ఈటింగ్ గ్రాస్. యెస్. సో, ఇక్కడ మనం తెలివితేటలు ఎక్కువగా పెట్టేస్తాము. ఉపయోగిస్తాం. ఎటొచ్చి మనం మనసుకు నచ్చేటట్టు మనం మనం తినాలని చూసుకుంటాం. దాని ఎక్స్‌ప్లనేషన్ కూడా కన్వీనియంట్‌గా చెప్పేస్తున్నారు. కరెక్ట్. సో, లాయర్స్‌కి మనం కాంపిటీషన్ అయిపోతున్నాం. మనకు మనసుకు నచ్చింది ఏదైనా చెయ్యాలంటే చేసి తీరుస్తాం. తీరుతున్నాం. రైట్? సో, మనసుంటే మార్గం మార్గం ఉంటది. ఉంటది. సో, మీరంతా కష్టపడకండి. చీట్ టెక్నిక్స్ అవన్నీ యూజ్ చేయకండి. సింపుల్‌గా మీకు న్యాచురల్ షుగర్ సబ్‌స్టిట్యూట్స్ ఉంటాయి. సో, ఎలా అంటే ఇప్పుడు మీకు స్టీవియా అనేది ఆకు మీకు ఈ మధ్యలో అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది. దాన్ని మనం నార్త్ ఇండియాలో మీఠీ తులసి అంటాం. ఓకే. ఆకులో నుంచి షుగర్ పదార్థాన్ని తీస్తారు. క్యాలరీస్ ఉండవు. ఓకే. వంటలలో వేడిగా ఇప్పుడు హల్వా చేసుకోవాలనుకుంటారు. ఆ షుగర్ సబ్‌స్టిట్యూట్‌ని కలపొచ్చు. అదే మీరు ఆర్టిఫిషియల్ షుగర్ సబ్‌స్టిట్యూట్స్ ఉంటే మాత్రం దూరం జరిగిపోండి. కావాలంటే బెల్లం వేసుకొని తినేసేయండి కానీ ఆర్టిఫిషియల్ షుగర్ సబ్‌స్టిట్యూట్స్ ఉంటాయి చూడండి, అవి మాత్రం వాడకూడదు. క్యాన్సర్ కాజ్ చేసే కణాలు కూడా దాని ప్రాపర్టీస్‌లో ఉంటుంది. సో, అందుకే మీరు న్యాచురల్ షుగర్ సబ్‌స్టిట్యూట్స్ యూజ్ చేయండి. ఇంకొకటి డయాబెటీస్ వచ్చినప్పుడు మీరు స్వీట్స్ నుంచి దూరం జరగండి. కానీ లైఫ్‌లో స్వీట్‌నెస్‌ని మాత్రం తగ్గివ్వొద్దు. ఓకే. రైట్? సో, యాహ్! స్వీట్స్‌లో మీరు ఇంకొకటి చూస్తారు. నేను షుగర్‌లెస్ స్వీట్ బాగా తినేస్తాను. చాలా హెల్తీ అని పేషెంట్స్ అంటుంటారు. షుగర్‌లెస్ టీ, షుగర్‌లెస్ కాఫీ, షుగర్‌లెస్ యెస్. స్వీట్స్, రైట్. ఎవ్రీథింగ్ షుగర్‌లెస్ అని అంటారు. కానీ మీరు ఆలోచించండి, షుగర్‌లెస్ స్వీట్స్ ఈ మధ్యలో ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి. రైట్? కానీ దానంత ప్రమాదకరమైనది ఏదీ లేదు. ఎందుకంటే వాళ్ళు దేనితోని చేస్తారు? బాగా నెయ్యి వేసేస్తారు. రైట్? ఏదైనా మీరు చూడండి, బియ్యపు పిండి, మైదా అన్ని టైప్స్ ఆఫ్ రిఫైన్డ్ ఐటమ్స్ అందులో కలుపుతారు. లేదా మిక్స్డ్ నట్స్‌ది ఉంటుంది. రైట్? బట్ అందులో అదర్ కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో దాని వలన షుగర్ అనేది ఎక్కువ అవుతుంది. సో, మీరు అలా కాకుండా ఇంట్లో చేసుకొని స్వీట్స్ మంచి ఘీ తెచ్చుకొని, దేశీ ఘీ, ఓకే, క్వాంటిటీ తక్కువ వేసుకొని మిల్లెట్స్, రాగి ముద్దలు అలాంటివి ఇంట్లో చేసేసుకుంటే మీకనేది ఏ ఇబ్బందులు రావు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.